రీడెవలప్మెంట్ ఇప్పుడు సరికొత్త నినాదం. స్టేషన్లకు కొత్త హంగులు, సరికొత్త సౌకర్యాలతో ప్రయాణికులకు ప్రయోజనం కలిగించాలని రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వము సంకల్పించాయి. ఈ క్రమంలోనే బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. సౌకర్యాల్లో సికింద్రాబాద్ స్టేషన్తో బేగంపేట పోటీ పడుతోంది. రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అన్ని రైల్వే స్టేషన్లకు దశల వారీగా ఆధునిక హంగులు ఏర్పాటవుతున్నాయి. పాత ప్లాట్ఫామ్ లో ఉన్న చెత్తా చెదారం తొలగించి సరికొత్త ప్లాట్ఫామ్ గా మార్చేస్తున్నారు. ప్రయాణికులకు శ్రమ లేకుండా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా సికింద్రాబాద్ కు అత్యంత సమీపంగా ఉండే బేగంపేట్కు కూడా కొత్త హంగులు అమర్చారు. హైదరాబాద్ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం రీడెవలప్ చేస్తున్న 14 స్టేషన్లలో బేగంపేట ఒకటి. ప్రతిరోజు 15,000 మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న బేగంపేట ఇప్పుడు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తర్వాత హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26.55 కోట్ల అంచనా వ్యయంతో బేగంపేట రైల్వే స్టేషన్ ను ఆధునిక రవాణా కేంద్రంగా తిరిగి అభివృద్ది చేశారు. తెలంగాణ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా దీన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను సింబాలిక్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ ఫేస్ లిఫ్ట్ లో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్స్, దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు వంటివి ఉన్నాయి. ప్రకాశవంతమైన లైటింగ్, అందమైన పచ్చదనం లాంటివి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో పాటు బేగంపేట రైల్వే స్టేషన్ ను స్టేషన్ మాస్టర్ నుండి టికెట్ క్లర్కులు మరియు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, బుకింగ్ సిబ్బంది వరకు పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. అప్గ్రేడ్ చేసిన స్టేషన్ లో 2 లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లు, మెరుగైన ప్లాట్ఫామ్ షెల్టర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యమిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఇప్పుడున్న ప్రజెంట్ డే జనరేషన్స్ కి అభిరుచి మేరకు వాళ్ళ రిక్వైర్మెంట్ కు సరిపడా అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఈ స్టేషన్ని భారీ బడ్జెట్తో డెవలప్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే 40-50 సంవత్సరాల కాల వ్యవధిలో వచ్చే రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో ఉంచుకున్నాం. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఇది ఒక ప్రాసెస్ లాగా, అంటే వచ్చే రిక్వైర్మెంట్ని దృష్టిలో వేసుకొని మళ్ళీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే మనకి బేగంపేట రైల్వే స్టేషన్ 26.55 కోట్ల స్టేషన్ బడ్జెట్తో డెవలప్ చేశాము. అయితే రెండవ ఫేజ్లో అటువైపు సెకండ్ ఎంట్రీని కూడా 12 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. బేగంపేట రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN.